గంగోత్రి ఎంట్రన్స్ అండి ఇది. సో మనకి గంగోత్రికి జస్ట్ 1 కిలోమీటర్ బై వాక్తో వచ్చేయచ్చు. మీరు ఎలాంటి డోలీ ఏం అవసరం లేదు. సో వెహికల్లో వచ్చి పార్కింగ్ చేసుకొని 1 కిలోమీటర్లో మీరు వచ్చేయచ్చు. సో మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న కౌంటర్స్, మీరు ఆల్రెడీ మనం చేద్దాం యాత్రకి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదండి, దానికి సంబంధించిన కౌంటర్స్ ఉంటాయి. అక్కడ కౌంటర్స్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నది కంపల్సరీ చూపించాలి. సో వాట్సాప్ ఫోన్ లైన్ చూపించవచ్చు, లేదా మీ డాక్యుమెంట్ అని చూపించుకోవచ్చు. సో అది వాళ్ళు టోకెన్ ఇస్తారు. అక్కడ చూడండి, టోకెన్ డిస్ట్రిబ్యూషన్ అని చూపిస్తున్నారు చూడండి. సో లైన్లో వెయిట్ చేస్తున్నారు చూడండి అక్కడ. సో ఇక్కడ మనకి లైన్లో వెయిట్ చేసిన తర్వాత ఆ టోకెన్ తీసుకొని మన దర్శనానికి వెళ్ళాలండి. లోపల మళ్ళీ మీకు ఎలా ఉండేది మీకు చెప్తానండి. ఇదండి గంగోత్రి పుట్టిన ప్లేస్. సో మనం గంగోత్రిలో ఉన్నాం. సో మీరు చూస్తున్నారు కదా ఫ్లో, ఇదంతా గంగోత్రి అండి. సో గంగోత్రి మాత టెంపుల్స్ అండి ఇవి. సో ప్లేస్ అయితే చాలా నీట్గా ఉందండి. ఇక స్నానం చేయొచ్చు. ఇదంతా గంగోత్రి సంబంధించిన ప్లేస్ అండి ఇది. కానీ ఫ్లో చాలా స్పీడ్గా ఉందండి ఫ్లో. సో మీరు గంగా ఫ్లో చూస్తుంటారు చూడండి, ఎంత ఫ్లోగా ఉందో, ఎంత స్పీడ్గా ఉందో. సో స్నానం చేయాలంటే చాలా కష్టం అండి. సో ఓన్లీ నీళ్ళు, తల మీద నీళ్ళు పోసుకుంటున్నారు అంతే. నెక్స్ట్ ఇక స్నానం చేసిన తర్వాత దర్శనానికి అక్కడ అటు వెళ్ళొచ్చండి. మనం దర్శనానికి అటు వెళ్తే మనకు చాలా పెద్ద క్యూ ఉంటుందండి. సో క్యూ మీరు చూసుకోవాల్సి వచ్చిందండి. నెక్స్ట్ మీకు కేదార్నాథ్ వీడియో చూపిస్తానండి. గంగోత్రి టెంపుల్ అండి ఇది. సో ఇక్కడ మీకు 2 లైన్స్ ఉంటాయి, ఫ్రీ లైన్ ఒకటి అండ్ స్పెషల్ దర్శనం. నేను స్పెషల్ దర్శనం వెళ్తున్నాను, 500 రూపీస్ ఇది. ఫ్రీ దర్శనానికి అయితే మినిమం 3 అవర్స్ పడుతుందండి. ఇది 3 అవర్స్ టైం పడుతుంది ఫ్రీ దర్శనం అది. సో మ్యాక్సిమం మీరు స్పెషల్ దర్శనానికి వెళ్ళండి, హాఫ్ అన్ అవర్లో అయిపోతుందండి.